నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మో రక్షితి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తోంది సనాతన ధర్మానికి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఒకరికి తెలియజేయాల్సిన అవసరం లేదు మనిషిగా పుట్టిన ఎవరికైనా అర్థమవుతుంది హిందూ అనేది మతం అని చెప్పడం కంటే కూడా ధర్మం అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అయ్యే అమ్మాయిని నేను నిజంగా కూడా సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించమని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆ ధర్మంలోకి వచ్చేస్తారు ఒకప్పుడు అంటే 2500 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం ఎడారి మతాలు వచ్చాయి కానీ అంతకు ముందు నుంచే సనాతన హిందూ ధర్మం ఉంది అంటే ఎడారి మతాలుగా మారిన వాళ్ళంతా కూడా సనాతన హిందూ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక రోజు మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళే అని నమ్మే అమ్మాయిని కూడా నేను అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి చూపిస్తా మీకు నిజంగా నాకు అమ్మాయిని చూస్తే నిజంగా ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి ఉండి సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించింది అనిపించలేదు ఆ అమ్మాయి అసలు ఎంత బాగుందంటే నేను చూపిస్తాను చూడండి ఇది స్క్రీన్ మీద ప్లే చేయలేకపోతున్నా బికాజ్ ఇది ఏదో ఛానల్ వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూ కాబట్టి కనిపిస్తోంది కదా महिलाओं को काफी सम्मान किया जाता है और मतलब सनातन धर्म काफी अच्छा है और बस इसलिए हमने शादी करने का तय किया। रामायण भी यहाँ से मिला है आपको? जी क्या करेंगे उसका हम रोज पढ़ेंगे हमें अच्छा लगता है सनातन धर्म। రైట్ ఏదో సాంగ్ వస్తుంది మళ్ళీ అంతకంటే ఎక్కువ ప్లే చేసినా కూడా మనకు నిజంగా అమ్మాయిని చూడండి ఎంత బాగుంది బొట్టు పెట్టుకొని అసలు ఎంత కలగా ఉంది నిజంగా ఆడపిల్లలు నేను నిజం చెప్తున్నా బొట్టు లేకుండా మీరు అద్దం ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకోండి ఒక్కసారి నుదుటిన కుంకుమ పెట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి ఎంత కలగా ఉంటారు తెలుసా అసలు అలా ఉన్న అమ్మాయి ఫేస్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది సరే అది కాసేపు పక్కన పెట్టేస్తే సనాతన ధర్మాన్ని స్వీకరించి ముస్లిం అమ్మాయి షిఫా షాన్విగా మారింది ఇది మధ్యప్రదేశ్ కాన్వాకు చెందిన షిఫా కథ తన హిందూ ప్రియుడు రాహుల్ని వివాహం చేసుకుంది షాన్వి హిందూ ధర్మంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని వివాహానికి ఒక బంధం ఉంటుందని ఆ బంధం కలకాలంగా ఉండాలి అంటే సనాతన హిందూ ధర్మంలోకి మారాలి అని అది తాను నమ్మానని ఎవ్వరూ బలవంతం చేయలేదని ధర్మం గొప్పతనం తెలుసుకొని హిందూగా బ్రతకాలనే ఉద్దేశంతోనే తను మతం మారాను అని కూడా చెప్పింది ఇక నుంచి తనను షిఫా కాదు షాన్వి అని పిలవాలని కోరింది ఏదేమైనా మళ్ళీ గర్వంగా చెప్తున్నా మేరా భారత్ మహాన్ అలాగే సనాతన ధర్మం వర్ధిల్లాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతునివ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా సపోర్ట్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్